అని ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఆయన ఇక్కడ రాబోయినా జాతీయ మీడియాలో ఇంకో చోట వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే కదా వీళ్ళ చేతిలో ఉంది, మిగిలినవన్నీ అలాగే ఉంటాయి కదా. కాబట్టి మీడియాను, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఒక అస్త్రంగా వాడుతున్న ఒక వ్యూహాన్ని వైసీపీ చేపట్టినప్పుడు దీనికి గుణపాఠం ఏంటంటే, పాఠం లేకపోతే అడ్డుకోవడం ఎలా అంటే, ఇదిగో మనం చాలా కొంచెం తీవ్రంగా వ్యవహరించాలి, అన్నింటినీ చూసి చూడనట్టుగా పోతున్నాం కాబట్టి ఇలా జరుగుతుందని కూటమిలో ఒక వర్గం లేదా ఒక అభిప్రాయం ఉన్న వాళ్ళు బలంగా వెంటపడుతున్నారు. అందుకనే తీవ్రంగా దాడి. మీకు తెలుసు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మీరు ఏది పడితే అది మాట్లాడతారు, మీరు తమాషాలు అనుకుంటున్నారా, అది ఇది అని అన్నారు. ఇప్పుడు కార్మికులను అవమానించినందుకు కేసు పెట్టకూడదా? విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేసి వాటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా చేసి కార్మికులను కూడా వీఆర్ఎస్ల మీద పంపించి లేకపోతే ఉన్నవాళ్ళ జీతాలు కూడా ఆపి ఇవన్నీ చేసిన తర్వాత కాళ్ళు నరికి పరిగెత్తమంటే ఎలా పరిగెడతారండి ఎవరైనా కానీ? కాళ్ళు ఉంటే పరిగెడతారు. కాళ్ళు నరికేసి మీరు పరుగులో వెనకబడ్డారు కాబట్టి మీకు పెనాల్టీ వేస్తామంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు అంటున్నారు మీరే బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేశారు, మీరే పలానా షరతులు పెట్టి తగ్గించారు, మీరే ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన రేవును గంగవరం రేవు తీసిపోయి అదానికి అప్పగించారు, మీరే అదానికి డబ్బులు కట్టకపోతే ఆయన ఇక్కడికి రావాల్సినటువంటి ఇనుప ఖనిజం పంపించకుండా అక్కడ హోల్డ్ చేసి పెట్టాడు. ఈ ఆలస్యం వల్ల కూడా వేల కోట్లు, రోజుకు 2,000-4,000 కోట్ల దాకా నష్టం, 4 కోట్ల దాకా నష్టం. ఇవన్నీ లెక్కేసి ఇవన్నీ మీరు చేశారు, ఇవన్నీ కార్మికులు తప్పంటే ఆఖరికి చాలా ఆశ్చర్యం వేసింది నాకు. పల్లా శ్రీనివాసులో నిరాహార దీక్ష చేసిన ఆయన, అందులో ఒక యూనియన్కి ఒక దశలో ఆయన అధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు ఆయన కూడా మాట్లాడుతున్నారు ఏది వ్యతిరేకం. చంద్రబాబు అంటే ఏదో ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కోఆర్డినేషన్ కోసం ఏదో మాట్లాడారని అనుకున్నా, సరిపెట్టుకున్నా. పల్లా శ్రీనివాసుడు కూడా మాట్లాడాక ఎవరికి చెప్పుకుంటారండి? స్థానికంగా ఉన్న కార్మికులు స్థానిక శాసనసభ్యుడికి తాము గోడు చెప్పుకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఒక సైట్ ఉంది, ఒకసారి వెళ్ళి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ దాంట్లోకి వెళ్తే ఏముంటుంది, ప్రభుత్వం ఇలా చేసింది, లేదా కొన్ని పత్రికల్లో కూడా కొన్ని పార్టీలు కూడా ద్రోహం చేశారు, అన్యాయం చేశారని ఇలా అనగానే మీరు మమ్మల్ని అవమానించారంటే ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, 11,000 కోట్లు లేదా అవి వచ్చినప్పుడు, అవి శాంక్షన్ అయినప్పుడు రాష్ట్రం ఒక ప్రభుత్వ సైట్లో ఒక హెచ్చరిక పెట్టారు, ఎవరైనా సరే ఇక మీదట స్టీల్ ప్లాంట్ మీద దుష్ప్రచారం చేస్తే మేము చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని. ఇది ఎక్కడ కూడా అని ప్రభుత్వాలు రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, ఫరూక్ అబ్దుల్లా దగ్గర నుంచి, ఎంజీ రామచంద్రన్ దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ప్రెస్ బిల్లులు తీసుకొని వచ్చినాయి. ప్రెస్ బిల్లులు తీసుకొని జగన్నాథ్ మిశ్రా కూడా, ఇప్పుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా, ఈ ప్రెస్ బిల్లులన్నీ కొట్టుకుపోయినాయండి. ఒక్క ప్రెస్ బిల్లు కూడా నిలబడలేదు. ఎందుకంటే ప్రెస్ బిల్లు కంటే సోషల్ మీడియా అనేది ఇంకా విస్తారమైంది. కాబట్టి ప్రతిపక్షమేమో మీడియాను, ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద కూడా ఏమన్నారు, మీరు సోషల్ మీడియాని నమ్ముకున్నారు అందుకే ఓడిపోయారు, ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. కాబట్టి సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే మీరు దానికి వివరణలు ఇవ్వండి, సవరణలు ఇవ్వండి, సమాచారాలు ఇవ్వండి. కానీ అదే సమయంలో విమర్శ చేసే హక్కు, తప్పులు ఎత్తి చూపే హక్కు మటుకు ఉంటుంది అని తప్పకుండా గుర్తించండి. వాళ్ళేమో దాన్ని ఒక ఆయుధంగా చేసుకుంటే, వీళ్ళేమో అక్కడి నుంచి ఆత్మరక్షణ కోసం వీళ్ళు ఎదురుదాడి చేస్తే ఏమైపోతుంది? ప్రజలకు తికమక ఏర్పడుతుంది. ఏది సత్యం? నిజంగా విశాఖ ఉక్కు కార్మికులు అసమర్థుల? విశాఖ ఉక్కు కార్మికులు ఉత్పాదకత లేదు. నేను నిన్న కూడా చెప్పే లెక్కలు, సెయిల్ కంటే విశాఖ ఉక్కు ఉత్పాదకత కనీసం 2 రెట్లు ఎక్కువగా ఉంది, అయినా సెయిల్లో కలపట్లేదండి. కాబట్టి సమాచారాన్ని, వాస్తవాలను విమర్శను చేసే హక్కు మీడియాకి ఎప్పుడు ఉంటుంది, ప్రతిపక్షం దాన్ని చేస్తుంది. తప్పైతే మీరు చర్య తీసుకోండి, సమాచారం చెప్పండి, కోర్టులో వాదించండి, బహిరంగ ప్రకటన ఇవ్వండి. అంతేగాని ఇంకా వరుసగా మేము ప్రయోగిస్తామని చెప్తే అది మంచిది కాదు. నేను ఒక తెలుగుదేశం గురించి, కారుమూరి వెంకటరెడ్డి గురించి నేను చెప్పట్లేదు. వీళ్ళు కూడా నిగ్రహంగా ఉండాల్సిందే. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తే సెన్సేషన్ రావచ్చు, కానీ సెన్సేషన్ వస్తే ఏం ఉపయోగం లేదు కదా. సంచలనం కాదు, చలనం రావాలి. సంచలనం వివాదంతో సంచలనం కాదు. చూద్దాం, మనకు బహుశా సాయంత్రానికి మళ్ళీ కోర్టును అప్రోచ్ కావటం, కోర్టు ఇచ్చే ఆదేశాలు ఏవో ఉంటాయి కదా.
సార్ పెద్దిరెడ్డిపై కానీ మేమే నిర్ణయిస్తామంటే మటు కుదరదు. నేను చెప్పదలుచుకుంది అది. మీరు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదు, ఏది నిజం, మేము చెప్పింది సత్యం, నా మాటే శాసనం అని శివగామి చెప్పినట్టుగా చెప్పడానికి ఇదేమీ బాహుబలి సినిమా కాదు. బాహుబలి దర్శకుడికే తప్పలేదు, అది కూడా ఉంది కదా మన దగ్గర. సార్ పెద్దిరెడ్డిపై పవన్ టార్గెట్, కూటమి నేతలపైన డీసీఎం ఫిర్యాదు. ఇది కూడా మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఉదయం కాస్త బలపరిచే ఛానల్లోనే నేను చూస్తున్నాను, 7 టీడీపీ ఎమ్మెల్యేలు 2 జనసేన ఎమ్మెల్యేల మీద చాలా తీవ్రమైన అసంతృప్తి వెలిబుచ్చారు. దీని మీద ఏదో ఒక చర్య తీసుకోవాలన్నారు. పత్రికల్లో కూడా వచ్చింది, నోటీసులు ఇస్తామన్నారు, తప్పులు జరిగాయన్నారు. వీళ్ళందరి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఉదాహరణకు విశాఖ ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు విజయ్ కుమార్, ఆయన బహిరంగంగా నిన్న మొన్న మీడియాతో మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద విమర్శలు రాకుండా ఎలా అంటే జనసేనాని లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ భూములన్నీ చూసి ఆయన ఒక పైనుంచి ఏరియల్ రివ్యూ ఇవన్నీ కూడా చేసి ఒక ప్రకటన తీవ్రమైన హెచ్చరిక చేశారు. కొంచెం అందరూ ఆశ్చర్యపోయారు, చంద్రబాబు ఎజెండా పవన్ కళ్యాణ్ ఎందుకు హైజాక్ చేస్తున్నాడని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన రైవల్, ఆయన ఎనిమి, ఆయన జిల్లా, పవన్ కళ్యాణ్ దాన్ని హైజాక్ చేస్తున్నాడా పెద్దిరెడ్డి టాపిక్ అని కొంచెం అనుకున్నారు. రెండో వైపున వైసీపీ వాళ్ళు ఎదుగుతాడు మళ్ళీ ఇక్కడ సహజంగా, వాళ్ళ మంత్రి కదా సీనియర్ మోస్ట్. వాళ్ళు ఏమంటున్నారంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే మాట్లాడారో ఆయన పవన్ చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పాడు. అడవిలో వారసత్వ భూమి ఉంటుందా అని ఈయన ప్రశ్నించారు. కాదు, ఇదిగో 70 ఎకరాల పైన వారసత్వ భూమి ఉంది అని ఆ ఆఫీసర్ చెప్పాడని వాళ్ళు చెప్తున్నారు. ఇందాక మనం మాట్లాడినట్టు అది సమాచార హక్కు రైటా తప్ప అది వాళ్ళు తేల్చాల్సిందే. కానీ పెద్దిరెడ్డిది ఏమవుతుంది, న్యాయస్థానం తేలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు కొన్ని ఏదో తెచ్చుకున్నారు, ఇదంతా అయింది. కానీ ఇంతమంది ఎమ్మెల్యేల మీద ఫిర్యాదుల మాట ఏంటి? వీటి గురించి ఆయన చాలా సీరియస్గానే ఉన్నారు. మన ప్రజలకు చేసిన వాగ్దానాల తర్వాత ఒక ఆరోపణ కూడా లేకుండా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటే ఎందుకు ఇన్ని చోట్ల మనం విమర్శలు మూటగట్టుకుంటున్నాం? అనేక సార్లు ఆయన తమ పార్టీ వాళ్ళ మీద చర్య తీసుకోవడం, వాళ్ళతోనే ఎక్స్ప్లెనేషన్లు సంజాయిషీలు ఇప్పించడం మనం చూస్తున్నాం. అందులో కొన్ని ఇవేవి బెదిరించడాలు, అపహరణలు, బెదిరింపులు ఇలాంటివి కూడా ఉన్నాయి. మరి వీటి మీద ఎప్పుడు అఫీషియల్ వివరణ ఉండట్లేదే, అధికారిక వివరణ ఉండట్లేదు. అది పవన్ కళ్యాణ్కు, జనసేనకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఒక అసంతృప్తికరమైన పరిస్థితిగా ఉంది. దీన్ని ఆయన దాచిపెట్టడం లేదు. పొరపాట్లు ఉంటే ఉదాహరణకు పవన్ పేషీలో అంటే ఉప ముఖ్యమంత్రి పేషీలో ఉన్న ఒక సురేష్ అనే ఒక అధికారి పొరపాటు చేశాడు, ఆయన మీద ఆరోపణలు వచ్చి అది ఇదని వైసీపీ వాళ్ళు ఒక చేశారు. అసలు మా దగ్గర సురేష్ అనేవాడు లేడు అసలు అని వాళ్ళు దానికో సమాధానం ఇచ్చారు. నేను చెప్తున్న తన మీద వచ్చిన, తన పేషీ మీద వచ్చిన దానికి కూడా ఆయన ఒక సమాధానం ఇస్తూ మిగతా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి అని చెప్తున్నారు. నిన్న చూడండి మీరు, సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ బొమ్మ రవి దీన్ని పట్టుకొని అదంతా అయిన తర్వాత ఆయన వీళ్ళని అభినందిస్తూ ప్రత్యేకించి ప్రకటన చేశాడు. అవును, హైదరాబాద్ పోలీసులు డిడ్ ఏ కమాండబుల్ జాబ్ అని. ఇప్పుడు మీరు కొంచెం ఇటు తిప్పితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, హోంశాఖ వ్యవహరించిన తీరు, దాని మీద ఆయన అనేకసార్లు అసంతృప్తి వెలిబుచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమాత్రం ఇంకా దాచిపెట్టుకోవడాలు పెద్దగా ఏమీ లేవు. అది ఎర్రచందనం విషయంలో ఆయన చెప్పిన అసంతృప్తి అయినా, లేదు ఒక గిరిజన నివాసానికి, ఇంటికి, పాకకు మొదటిసారిగా కరెంట్ వచ్చింది, మొదటిసారిగా ఈయన చొరవతో కరెంటు వచ్చిందని చెప్పడం అయినా, ఇవన్నీ చాలా స్పష్టంగా ఆయన అసంతృప్తిని తెలియజేస్తున్నాయి. ఆరోపణలు కూడా వస్తున్నాయి, అందులో జనసేన మీద కూడా చెప్తున్నారని. వీటి మీద ఏం జవాబు లేదు, చర్య లేదు. ఇలాగే ఉండరు, తదుపరి అడుగు వేస్తారు. నేను ప్రజలకు దగ్గరగా ఉంటాను, నేను జనసేన కాబట్టి జనంలోకి వెళ్తాను, కానీ ఊరికనే ఇలాగ మాట్లాడుకుంటూ ఉండను అనే మెసేజ్ కూడా తరచూ ఇస్తున్నారు అని అంటున్నారు. మరి ఈజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ది స్టేట్ ఆఫ్ థింగ్స్. మిగతా ఎట్లా ఉన్నా కానీ. సార్ అమరావతి జేఏసీ ఆగ్రహం, బాబు కొత్త సవాల్. చాలా అండి, ఇది అమరావతి అయిపోయింది, చంద్రబాబు వచ్చారు, మళ్ళీ జగన్ హయాంలో గ్రహణం పట్టి అది వెనక్కిపోయినా లేదా 3 అన్న దాని నుంచి బయటపడింది అని అనుకుంటే ఒక ఏడాదిన్నర తర్వాత ఏ జేఏసీ అయితే ఒకటి కాదు, ఈరోజు అన్ని పేపర్లలో క్యాపిటల్ రీజియన్ ఫార్మర్స్ అన్హ్యాపీ ఓవర్
unresolved issues, unkept promises. This is Times of India. Unresolved issues and unkept promises. నెరవేరని వాగ్దానాలు, పరిష్కారం కాని సమస్యల మీద అమరావతి జేఏసీ రైతులు ఆగ్రహం